ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. నక్షత్రములలో 20వది అయిన పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారి గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం. పూర్వాషాఢ నక్షత్ర అధిపతి శుక్రుడు. వీరి ప్రవర్తన వినయపూర్వకమైనది మరియు దైవీకమైనది. మీరు చాలా తార్కికంగా ఉంటారు. మీ విశ్వాసాలపై ఎంతో బలంగా ఉంటారు. చక్కటి రచనా లక్షణాలు మీలో ఉంటాయి. వినడం మరియు కవిత్వం రాయడాన్ని మీరు చక్కగా ఆస్వాదిస్తారు. అయితే మీలో ఒక తప్పు ఉంటుంది. మీరు తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటారు. దీనివల్ల తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఏదైనా చేయాలని మీరు నిర్ణయించుకున్న తర్వాత మీరు కేవలం దానినే చేయడం అనేది మీ యొక్క ప్రత్యేకమైన లక్షణము. మీ నిర్ణయం సరైనది అయినా కాకపోయినా మీరు పట్టించుకోరు. మీకు వెంటనే నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. మాటల్లో మిమ్మల్ని ఎవరూ జయించలేరు. కేవలం మీలో ఉన్న ఈ లక్షణం వల్ల ప్రజలు మిమ్మల్ని అమితంగా ఇష్టపడతారు. మీకు అద్భుతమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. మీరు విలాసవంతమైన జీవితాన్ని కోరుకొని దాన్ని సాధిస్తారు. స్త్రీలు జీవితంలో ఉన్నత స్థాయిని చవిచూసి తిరిగి దిగువ స్థాయికి చేరుకుంటారు. పూర్వీకుల ఆస్తులు హరించుకుపోయి కొంత భాగం మాత్రమే మీకు మిగులుతుంది. చాకచక్యం, కొంటెతనం మీ స్వంతం. బాల్య జీవితం సుఖవంతముగా గడుచును. వివాహ జీవితం సాధారణంగా ఉండును. మీరు పుట్టిన ప్రాంతానికి దూరంగా రాణిస్తారు. నాయకత్వ లక్షణాలు మీకు మెండుగా ఉంటాయి. జీవితంలో అనుభవాలను చూసి మంచి పాఠాలను నేర్చుకుంటారు. మీ స్నేహితుల సహాయ సహకారములతో ఉన్నత స్థాయిని మీరు సాధిస్తారు. మీ స్నేహితులతో కలిసి జీవితంలో విజయాలను సాధిస్తారు. విద్య, వ్యాపార, రాజకీయ రంగాలలో మంచి ఖ్యాతి, రాణింపు మీకు లభిస్తుంది. కొంతకాలం తరువాత మీరున్న రంగంలో మీ స్నేహితులు ఉన్నతిని సాధించి మిమ్మల్ని దూరంగా ఉంచుతారు. వీరికి ఓర్పు, సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. ఎక్కువ కాలం ఓర్పును వహించలేరు. సమాజంలో గౌరవానికి బదులు భయం చోటు చేసుకుంటుంది. ఏ రంగంలోనైనా ఓటమిని వీరు అంగీకరించరు. వీరి సహోదరుల వలన వీరికి అపఖ్యాతి లభిస్తుంది. నమ్మిన సేవకా జనం వీరిని మోసం చేస్తారు. వీరి సహోదరి వర్గం వీరికి అన్ని విధాలా సహకరిస్తారు. ఆధ్యాత్మిక జీవితం మీద ఆసక్తి ఉంటుంది. స్వామీజీలు, పీఠాధిపతుల మీద సదాభిప్రాయం ఉంటుంది. దైవభీతి ఎక్కువ. విదేశీయానం కలుగుతుంది. విదేశీ వ్యాపారము, వ్యవహారములు వీరికి లాభిస్తాయి. వీరి సంతానము మీద ఎవ్వరి నీడ పడకుండా వారిని జాగ్రత్తగా కాపాడుతారు. వీరి వ్యక్తిగతమైన వృత్తి సంబంధిత వ్యవహారాల నీడలు కుటుంబం మీద పడకుండా చాలా జాగ్రత్తను వహిస్తారు. కుటుంబ జీవితానికి, సామాజిక జీవితానికి మధ్య గోడను నిర్మించి జీవించడం మంచికి దారి తీస్తుంది. ఇష్టమైన భార్యను పొందుతారు. భార్య తరపు వారు సహాయం పొందుతారు. పనుల యందు కొంత కాలయాపన చేస్తారు. చురుకుతనం, ధైర్యం కలవారుగా ఉంటారు. అభిమానధనులు, తాత్విక చింతనాపరులు. వివాహం తరువాత సిరి సంపదలు వీరికి సమకూరగలవు. ఏ విషయాన్ని అయినా నిగూఢంగా ఆలోచిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో ప్రవేశం ఉంటుంది. గ్రంథాలను సేకరిస్తారు మరియు వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు. టెక్నికల్, ఉత్పత్తి రంగం అంటే
వీరికి ఇష్టము. ఎన్నటికీ విడిచిపెట్టాలనే స్వభావం లేనివారు మీరు. అలాగే చాలా కఠినమైన పరిస్థితుల్లోనూ మీరు అద్భుతమైన సహనాన్ని కలిగి ఉంటారు. మీరు ప్రతిష్టాత్మకంగా ఉంటారు మరియు ఎల్లప్పుడూ ప్రమాదాలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటారు. సహనం మరియు విశ్వాసంతో మీరు సరైన సమయం కొరకు ఎదురు చూస్తారు. అడ్డంకుల వల్ల మీరు ఎన్నడూ ఒత్తిడికి గురికారు. మీకు చక్కటి విద్య ఉంటుంది మరియు వైద్య రంగంలో మీరు ప్రత్యేక విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా మీకు యోగా లేదా మతపరమైన విషయాల్లో గొప్ప ఆసక్తి ఉంటుంది. మీరు వ్యాపారంలో నిజంగానే విజయాలు సాధిస్తారు. అయితే మీ కింద ఉద్యోగులు నిజాయితీగాను మరియు విశ్వసించే విధంగా మీకు ఉండాలి. మీ హృదయంలో అందరి పట్ల ప్రేమాభిమానాలు ఉంటాయి. మీ వ్యక్తిత్వంలోని ఈ లక్షణం వల్ల సమాజంలో మీరు తగిన గౌరవ మర్యాదలను పొందుతారు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. సహజంగా మీరు వినయంగాను మరియు వివిధ రకాల కళలు మరియు యాక్టింగ్ పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. మీకు సాహిత్యంలో అపారమైన అనుభవం ఉంటుంది. వాటి గురించి మీకు చక్కటి విషయ అవగాహన ఉంటుంది. మీరు నిజాయితీగా ప్రవర్తిస్తారు. చక్కటి హృదయాన్ని కలిగి ఉంటారు. మీ స్నేహాలను జీవితకాలం కొనసాగిస్తారు కనుక మిమ్మల్ని ఆదర్శవంతుడైన స్నేహితుడిగా పేర్కొనవచ్చు. మీరు మాటల మనిషి. మీకు చక్కటి విద్య ఉంటుంది. మీ వ్యక్తిత్వం చక్కటి ఆకర్షణను కలిగి ఉంటుంది. మీరు పూర్తి శక్తి సామర్థ్యాలతో మరియు ఉత్సాహంతో ఉంటారు. ప్రతికూల పరిస్థితులలో వీరు ఎన్నడూ వెనక్కి తగ్గరు. మీకు అబద్ధాలు చెప్పడాన్ని తీవ్రంగా ద్వేషిస్తారు. ఎల్లప్పుడూ సత్యంగా ఉండటాన్ని మరియు ప్రతిదీ కూడా స్పష్టంగా ఉండటానికి మీరు ఇష్టపడతారు. మీ ఆరోగ్యం విషయానికి వస్తే మీరు దాని గురించి చక్కటి శ్రద్ధను వహించాలి. శ్వాస సంబంధిత సమస్యలను తేలికగా తీసుకోరాదు. మీకు అనుకూలమైన వృత్తులు నౌకాదళ అధికారి, నౌకాదళానికి సంబంధించిన పని, జీవశాస్త్రవేత్త, ఆక్వాకల్చర్ వ్యాపారం, నర్తకులు, గాయకులు, మనస్తత్వవేత్త, తత్వవేత్త, కవి, రచయిత, కళాకారులు, పెయింటర్, ఫ్యాషన్ డిజైనింగ్, హోటల్ సంబంధిత పనులు, సముద్ర వ్యాపారం చేసేవి మొదలైనవి. మీరు మీ జన్మస్థలం నుండి దూరంగా మీ జీవితాన్ని గడుపుతారు. మీ తల్లిదండ్రుల నుండి మీరు పెద్దగా ప్రయోజనం పొందరు. మీ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. అయితే వివాహం కావడం కొంత ఆలస్యం కావచ్చు. మీ జీవిత భాగస్వామి అంటే అతడు లేక ఆమె కుటుంబం పట్ల మీకు స్వల్పంగా మొగ్గు ఉంటుంది. మీకు 2 పిల్లలు ఉండవచ్చు. వారు వినయంగాను అదృష్టవంతులుగాను ఉంటారు. వృద్ధాప్యంలో వీరి జీవితం చక్కగా సాగిపోతుంది. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే. మీ జాతక చక్రంలో గ్రహ పరిస్థితులను అనుసరించి ఫలితాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. పాదాల వారీగా చూసినట్లయితే పూర్వాషాఢ మొదటి పాదంలో జన్మించిన వారు స్వతంత్రులు, చురుకుతనము కలవారు, మిత్రులకు ఉపకారం చేయువారు, స్వబుద్ధితో పనిచేయువారు. పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు మంచి బుద్ధి, తీయని మాటలు కలవారు, గంభీరమైన మనస్తత్వము కలవారు, భాగ్యములు కలిగినవారు. పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు సదా అదృష్టవంతులు, సుఖ సంపదలను కలిగినవారు, సర్వజనులకు ప్రియులుగా ఉంటారు. పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు అందరిపై అధికారం చెలాయించాలనుకునే మనస్తత్వం,
అన్ని విషయములలో ప్రవేశం కలవారు, నమ్మకమైన వ్యక్తిత్వం లేనివారు, తీవ్రమైన కోపము కలిగినవారు, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారి అదృష్ట విషయములను తెలుసుకుందాం. మీ రాశి ధనస్సు రాశి. మీ రాశి అధిపతి గురువు. ఆదిదేవత గంగాదేవి. మీకు పేరు పెట్టవలసిన అక్షరములు బూ, దా, బా, డా. మీ నక్షత్ర గణము మానవ గణము. నక్షత్ర జంతువు వానరము. నక్షత్ర నాడి మధ్య నాడి. నక్షత్ర పాదము తామ్రపాదము. మీరు పూజించవలసిన గ్రహములు గురువు, శుక్రుడు. మీరు పూజించవలసిన దైవము శ్రీ గురు రాఘవేంద్ర స్వామి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన ఆచారము శుక్రవారం నాడు ఉపవాసముండి శ్రీ మహాలక్ష్మీదేవిని నిష్టగా పూజించవలెను. అదృష్ట సంఖ్య 6. అదృష్ట వారములు ఆదివారము, గురువారము, శనివారము. తిలక ధారణ విభూది, గంధము. మీరు చేయవలసిన పారాయణము శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము, శ్రీ శ్రీనివాస కళ్యాణము. మీరు ధరించవలసిన రుద్రాక్ష షణ్ముఖి అంటే 6 ముఖములు. అదృష్ట రత్నము వజ్రము. మీరు ధరించవలసిన చేతి వ్రేలు కుడి చేతి చూపుడు వ్రేలు. మీరు పూజించవలసిన వృక్షము మోదుగ, నిమ్మ, చామంతి, అశోక. మీరు చేయవలసిన పండుగలు శ్రీరామనవమి, దీపావళి, లక్ష్మీ పూజ, వరలక్ష్మీ వ్రతము. మీరు చదువవలసిన పురాణము శ్రీమద్ భాగవతము, శ్రీ విష్ణు పురాణము. మీరు పఠించవలసిన మంత్రము ఓం శ్రీం మహాలక్ష్మీదేవ్యై నమః. అదృష్ట రంగు తెలుపు. మీకు సరిపోయే సింహద్వారము తూర్పు, ఉత్తరము. మీరు చేయవలసిన దానములు బొబ్బర్లు, శనగలు. మీరు ప్రయాణం మరియు శుభకార్యక్రమాలు చేయకూడని నక్షత్రములు అనురాధ, ఉత్తరాభాద్ర, పుష్యమి. మీరు ప్రతిరోజు పఠించవలసిన గాయత్రీ మంత్రము ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీ జీవితంలోని సమస్యలు తొలగి ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మీరు ఆచరించవలసిన నియమాలను తెలుసుకుందాం. ప్రతిరోజు విభూదిని బొట్టుగా ధరించండి. ప్రతిరోజు శివాలయమును సందర్శించండి. బొబ్బర్లను నానబెట్టి గోవుకు ఆహారంగా పెట్టండి. బంగారం లేదా వెండి ఆభరణములను ధరించండి. ప్రతి శనివారం నాడు రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయటం శ్రేష్టము. రుద్రాక్ష మాలను లేదా వెండి గొలుసును మెడలో వేసుకోండి. ఏ పని మొదలుపెట్టినా శుక్రవారం నాడు శుక్రహోరలో ప్రారంభించండి. 9 గురువారాలు సాయి వ్రతమును ఆచరించండి. గురువారం నాడు తీపి బూందీని సాయినాథునికి నైవేద్యంగా నివేదన చేసి ఆ ప్రసాదమును భక్తులకు పంచిపెట్టండి. శ్రీ లలితా సహస్రం, కనకదారా స్తోత్రమును పారాయణ చేయండి. మీ పుట్టినరోజున అన్నదానము చేయండి. పసుపు, తెలుపు రంగు పూలను శివాలయంలో సమర్పించండి. అబద్ధాలు ఆడవద్దు. మాంసాహారమును మానివేయండి. శివపార్వతుల పటం వద్ద మారేడు దళాలను ఉంచండి. మీ ఆడపడుచులను, సోదరులను సరిసమానంగా చూడండి. గురువులను సత్కరించండి. మీ బంధువులకు సహాయం చేయండి. బ్రాహ్మణులకు తెలుపు, పసుపు రంగు వస్త్రాలను దానంగా ఇవ్వండి. కార్తీక మాసంలో లక్షపత్రి పూజను
జరిపించండి. మారేడు చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. దేవాలయంలో జరిగే అన్నదానమునకు బియ్యము, కూరగాయలను సహాయం చేయండి. 41 రోజులు శివదీక్షను స్వీకరించి శ్రీశైలమును సందర్శించండి. చిన్న పిల్లలకు నోటు పుస్తకాలను పంచిపెట్టండి. మీ ఇంటికి 3 పచ్చిమిర్చి, 3 నిమ్మకాయలను నరఘోష పోవుటకు కట్టండి. నల్లని ఆవును అంటే కపిల గోవును పూజించుట శుభం. ప్రతిరోజు ఆవు నేతితో దీపమును వెలిగించండి. శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మికి చందనముతో అభిషేకము చేసి క్షీరాన్నమును నైవేద్యంగా నివేదన చేయవలెను. శ్రీ మహాలక్ష్మికి మల్లి పువ్వులు, తులసి, చామంతులతో అర్చన చేసిన మీకు ఆనందకరమైన జీవితము లభించును. మరీ ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్ర జాతకులు మీ జీవితంలోని సమస్యలు, ఆటంకములు తొలగి ఆర్థికంగా అత్యున్నత శిఖరాలను అధిరోహించాలంటే ఒక శుక్రవారం నాడు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొని అమ్మవారికి కుంకుమ అర్చన చేసి అక్కడ మీరు నిద్ర చేసినట్లయితే మీకున్నటువంటి గ్రహదోషములు తొలగి మీకు సకల ఐశ్వర్య ప్రాప్తి సిద్ధించును. ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించిన మీ జీవితంలో ఉన్నతిని పొందుతారు. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.